ఇందులో తెలుసు కదా, టేప్లో అన్ని నెంబర్స్ తెలుసు కదా. పొడవు 7, వెడల్పు 6, మెడ 1.5, షోల్డర్ 2.5, ఆర్మ్ రౌండ్ 3.5. ఈ మెడ షోల్డర్ ఎక్కడి నుంచి తీయాలంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మెడ విడ్త్ అంటాం. ఇది మెడ వెడల్పు. ఇలా తీసుకునేది మెడ పొడవు అంటే, ఇలా తీసుకునేది మెడ 1.5. ఇక్కడ నుంచి మళ్ళీ 2.5, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఈ 2.5 దగ్గర నుంచి కిందకి 3.5. ఇది ఆర్మ్ రౌండ్ మనకి. ఇప్పుడు మెడ వెడల్పు తీసాం కదా, మెడ 1.5. మెడ పొడవు అంటుంది. డీప్, మెడ డీప్ 2 inches 2.5. సేమ్ ఇక్కడ 1.5 తీసుకుని ఇక్కడ కూడా 1.5. అంత కన్ఫ్యూజ్ అనుకుంటే 2.5 కాకుండా 2 నుంచి 2 కలిపేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. 2.5 తీస్తే ఎక్కువ అవుతుంది కదా, 2 అయితే కొంచెం చిన్నగానే ఏం కాదు కదా పిల్లలు. ఈ డాట్ ఎక్కడికి పెట్టాలంటే ఈ 2.5కి మిడిల్లో, 2.5కి మిడిల్లో అంటే 1 ఇలా రావు. ఇది షోల్డర్కి మధ్యలో 4 inches డాట్స్. ఓకే, 7 inches పొడవు, 3.5. ఇది బాడీ కొలత. కిందది అవసరం లేదు మనకి, ఓన్లీ ఫ్రిల్ పెట్టుకోవడం. కట్ చేయాలి, ఇది కూడా వద్దుండాలి. 2 ఇయర్స్ పిల్లలకైతే నేను ఇప్పుడు 7 పెట్టాను పొడవు. ఇది సేవ్ ఎట్లా చేయాలి? ఓకేనా? ఇలా రావాలి కాదు. ఇప్పుడు ఇది చిన్న దాంట్లో బాడీ తీసుకుంటా, అందుకే ఇలా వేసుకున్నా. ఇలా ఆ ఫోల్డింగ్ ఉన్న చేద్దాం. ఇలా వేసుకుంటే వేయచ్చు, కానీ వెడల్పు తగ్గుతుంది కదా. ఇక్కడ నాకు అది కావాలి, బాడీకి ఇక్కడ బాడీ కావాలి. ఇప్పుడు 7 inches బాడీ తీసుకుంటే ఇంత బాడీ తీసేస్తే ఇది తగ్గుతుంది కదా కుచ్చులకి. కుచ్చులు కావాలి మెయిన్ క్లాత్. అందుకు ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే కింద నాకు ఎంత పొడవాలో నేను అంత తీసుకుంటా. అంటే ఇప్పుడు పొడవు అది 7 ఉంది, నేను ఇంకా 2 inches పెంచుతున్నా కదా, ఎవరైనా వేసుకుంటారేమో మంచిగా ఉంది క్లాత్ అని. 9 inches. ఈ వచ్చిన క్లాత్లో బాడీ వస్తుంది. ఓకేనా? ఇది సీజర్ కూడా లోపల పెట్టచ్చు. ఇదేనా? టూ లేయర్స్ మీద ఉందా? సెంటీమీటర్ ఉంది అంటే 75 ఇస్తాయి. ఇంకా 75 సెంటీమీటర్ అంటే ఇది 75, ఇది 75, 150 అంటే 1.5 మీటర్ క్లాత్. ఇప్పుడు ఇది కింద కుచ్చుల కోసం 1.5 మీటర్ క్లాత్. పొడవు మాత్రమే లెక్క పెట్టుకోవాలి. ఇది ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా మీటర్లో అడ్జస్ట్ చేయొచ్చు, ఇంకా 2 మీటర్ కూడా పెట్టచ్చు. గేర కోసం అంతే. ఇది ఫ్రిల్ కోసం మనకి 7
వచ్చిందా 7? ఇలా రాకపోతే ఏం చేసుకుందామంటే ఇక్కడ నాకు ఇక్కడ ఆల్రెడీ హోల్డింగ్ ఉంది కదా, ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఎంత పొడవైనా వస్తుంది. ఇలా వెడల్పు ఎంత కావాలి? 6. ఎంత ఉంది ఇప్పుడు? 7. సరిపోయింది కదా. 80 సెంటీమీటర్ల కింద లైనింగ్ వచ్చింది, బాడీ వచ్చింది. కింద అన్ని సమానం ఉండేటట్టు కట్ చేసుకోండి. ఆ సిజర్ ఇవ్వకండి, ఇది తీసుకోండి, చాలా పెద్దగా ఉంది. బాడీ కూడా ఏమన్నా పెంచాలాక సరిపోతుందా? కొంచెం పెద్దగా పెట్టండి. 8 ఇంచెస్ పెడుతున్నా. 1 ఇయర్ 8 ఓకే వస్తుంది. వెడల్పు 6 కావాలి కదా. ఇది కొంచెం కుట్ల అంటే ఇంకో అవసరం లేదు, ఇది చాలా పెద్దగా వస్తుంది అనమాట. అంటే బక్కగున్నా కొంచెం లావున్నా కుట్లు వస్తాయి, ఇట్లా లోపలికి వస్తాయి. ఇంకా చివరికి ఏం వెయ్యనది. ఇంకా పేపర్ ఎవరు కట్ చేసింది? ఇది పెంచాలి కదా అని మెడ ఏం పెంచాల్సిన అవసరం లేదు. షోల్డర్ 2.5, ఆమ్ రౌండ్ ఒకటి 3.5 కదా. ఇప్పుడు 4 ఈ ప్లేస్లో 4 పెడుతున్నా, ఎందుకంటే చంక కొద్ది టైట్ అవుతుంది. ½ ఇంచు పెంచారు. 1/2 ఇంచ్ అంతే. 2.5 పెడుతున్నా. 2 కలిపే పెట్టేస్తున్నా. అది ఎందుకు చెప్పానంటే ముందు మెడ వెనక మెడ వేరు వేరు ఉంటాయని మాత్రమే చెప్పాను నేను. అంటే ఇది 2 సేమే ఉంటుంది. ఒక ఫ్లవర్ పెడతాం చూడు ఇక్కడ, అది ఫ్లవర్ పెట్టినప్పుడు మాత్రమే ఫ్రంట్ లాగా కొడుతుంది. లేదంటే ఇక్కడ ఉక్స్ కాజాకి నేనేం ఓపెన్ చేయట్లేను కదా, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది చూడండి, ఇలా తల కట్టేస్తుంది. ఇక్కడ క్లోజ్ ఉంటే ఇక్కడ ఓపెన్ ఉండాలి. ఇది రౌండ్. అంటే దేనికైనా ఇట్లా కలిపి 4 తీసేస్తారేమో అని విడివిడిగా తీసుకోవాలి, ముందుది ఒకటి వెనకది ఒకటి. ఇది రౌండ్. ఈ షోల్డర్కి మధ్యలో డాట్. మినిమం 3.5 4 వస్తుంది. 3 ఇంచెస్. ఇంకా పైకి రావద్దు. 3 ఇంచెస్. ఎవరికైనా ఇంకా బాడీ పెద్దగా ఉందంటే 3.5 4, ఇంకా 4 అంతకన్నా ఎక్కువ రాదు. అదే 4.5 మనకి 4.5 వస్తుంది బ్యాక్ సైడ్ మన బ్లౌజులకి. అయితే డ్రెస్ ఫ్రాక్లో అంటే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గరికి రావద్దు డాట్. ఇప్పుడు ఈ షోల్డర్కి డాట్కి ఎంత గ్యాప్ అవుతుందో మన షోల్డర్కి ఈ డాట్కి కూడా అంత గ్యాప్ ఉండాలి. అంటే మినిమం 4 4.5 అంతకన్నా ఎక్కువ రాదు. ఇంకా చిన్న పిల్లలకైతే 3 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది బాడీ మొత్తం. కట్ చేయనా ఇది? రౌండ్ కట్ చేసే దగ్గర అస్సలు ఆపకండి. బాడీ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఎన్నిసార్లు పెట్టాలి? సాయి మహిళ దాంట్లో పెట్టాం, ఎస్ఎస్పీటీస్లో పెట్టాం. ఎప్పుడున్నా అందరు పంపించుకుని లాస్ట్ మినిట్లో పంపిస్తుంది. ఎంతమందికి ఎలా చెప్పేస్తారు? అసలు మిషన్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పలేదు మా అంటే ఇలా రావాలి. ఫ్రాక్ ఇలా వేసుకుంటే ఇలా కిందకి రావాలి.
అని ఒక్కదాన్ని చెప్పడానికి వస్తుంది. దీన్ని పంపించాము వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతామంటారు. మీరు ఒక్కడే కాదు, నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతారు. క్లాత్ తీరాక ఓకేనా? మిషన్స్ చాలా తక్కువ. దాంట్లో 2-3 మిషన్లు పనికిరావు. అర్థమైందా? మిషన్లు లేకపోతే ఏం చేస్తారమ్మా, ఇక్కడ వచ్చి నిలబడి కూర్చోవాల్సి వస్తారు. సగం ఇప్పుడు కింద ఇది అంచింది కదా, మళ్ళీ పైన పర్వాలేదు. ఇది ఒకసారి ఇట్లా పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేసేది. ఉందా నంబర్? ఉందా? నంబర్ ఇచ్చేసేది. నేను నెక్స్ట్ బ్యాచ్కి జాయిన్ చేసుకుంటాను. కొంతమంది రాసుకున్నాను ఇప్పుడు వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్కి జాయిన్ చేసుకుంటానని. ఎన్ని రోజులమ్మా? 3 నెలలు అయిపోతే అయిపోతుంది. ఓకేనా? అందులోనే ఇంతవరకు వచ్చిన వాళ్ళు అనుభవం ఏమి కాదు, కొద్దిగా కష్టం అవుతుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ వేరే దగ్గర రాసేసాను 4-5 నిమిషాలు. సరే, మీకు నెక్స్ట్ బ్యాచ్ లైనింగ్ ఏంటంటే మెయిన్ క్లాత్ కూడా అంతే తీసుకోండి. లైనింగ్ తక్కువ పెట్టి ఇది ఎక్కువ పెట్టామనుకో లోపల లైనింగ్ ఇట్లా ఇరికినట్లు అవుతుంది నడిచేటప్పుడు. పిల్లలు క్యాచ్ చేయలేవు. ఇప్పుడు వీళ్ళకి అయ్యింది 3 రోజుల క్లాసెస్, ఇది 4వ రోజు, కానీ నువ్వు క్యాచ్ చేయలేదు. ఒకటి అయితే కాదండి, ఇది కింద మళ్ళీ అన్నీ నేర్చుకోవాలి. అందుకే మీకు ఫస్ట్ నుండి వచ్చేది. బాడీకి ఎట్లా చెప్తున్నాను, అందుకని రామని చెప్పండి. ఇట్లానే రావాలి కదా. ఎవరు చెప్పలేదు నాకు. ఈ హోల్డింగ్ ఉండడం వల్ల మనకి ఇది రెండు కలిసి వస్తుంది క్లాత్. ఇది ముందే ఓపెన్ చేసేసుకుంటే ఈ చిన్న పీస్ ఎందుకు రాదు మనకి. 3 రోజుల నుండి అయిపోయింది, ఒకటి అయిపోయింది. మీ పాప వెనకబడిపోతారు, రాదు. మళ్ళీ మిషన్ కూడా రాకుండా అసలైనా ఏమీ రాదు కాబట్టి అన్నీ నేర్పించాలి కాబట్టి మిషన్లు కూడా లేవు. మా ఖాళీ లేవు. ఎప్పుడు కూర్చోడానికైనా ఖాళీ లేవు. వాళ్ళందరూ మిషన్లు ఎక్కేవాళ్ళు. ఓకేనా? ఈరోజు ఫ్రాక్ చూపిస్తాను. నేను పెట్టుకోవడం అయిపోయింది. ఫ్రాక్లో చెప్పారు. నువ్వేం నేర్చుకుంటావు? నేర్చుకోలేదు. ఇది కష్టం అవుతుంది. వాళ్ళు చెప్పడం అని కాదు, కానీ నేను మాట్లాడతాను. నెక్స్ట్ బ్యాచ్ ఆరామ్సే నేనే పిలుస్తాను ఫోన్ చేసి. ఇన్సర్ చెప్పాను. జీనా నితీషనా? ఈ వెబ్సైట్ వస్తుందా? ఈజీ వస్తుందా? వచ్చేస్తాను. ఈ రౌండ్ మాత్రం సేమ్ కట్ చేయకండి. కుట్టినాక తిరగేసుకుంటాం. ఇది ఇట్లా దీనికి సమానం కట్ చేసామనుకో కుట్టడం రాదు. ఫస్ట్ లైనింగ్ మీదనే మనం డ్రా చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అంతా ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ మీద డ్రాయింగ్ చేసుకోవడానికి రాదు, కటింగ్ రాదు. ఇంకా కాటన్ లైనింగ్ అయితే వాష్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది నాడల్ రూబా. ఈ క్లాత్ అంతా ఎక్స్ట్రా. ఇంకా ఇక్కడ నాడలు కట్టుకోవడానికి, షోల్డర్ మీద కట్టుకోవడానికి ఇది యూజ్ చేయాలి. దాని గురించి ఇంకా నా టెన్షన్ ఏంటంటే ఉండదు అమ్మాయి. దానికే కట్ చేసింది. రాజేశ్వరి, మేము మామూలుగా క్లాత్ కూడా కంపల్సరీ లైనింగ్ వేసి కుట్టాలా? అప్పుడు మంచిగా అనిపించదు. లైనింగ్ ఎట్లా వేయాలని మళ్ళీ రేపు అడుగుతారు కదా. మా డౌట్ మొత్తం క్యాచ్ చేస్తాం. బాడీకి ఒకటి వేస్తే సరిపోతుంది. చిన్న అనుకో ఇట్లా బాడీ లైనింగ్ లేకుండా వేసుకోవచ్చు. చేయాలి 300. అయితే ఇంకొకటి బాడీ ఫిల్టర్ తిరిగి పెట్టుకునే క్లాత్ ఇది.
బాడీ కూడా ఇది ఎక్స్ట్రా కదా. ఇది ఒక పార్ట్, దీనికి దీనికి ఎక్స్ట్రా క్లాత్ కూడా. డోరీ తిరగేయడం ఎవరికి వచ్చాక వస్తా. సూదికి దారం పెట్టుకోరు. ఎవరి దగ్గర ఉంది సూది? నా దగ్గర ఉందక్క. ఉందా? షోల్డర్ మీదకి డోరీస్ కావాలి కదా మనకి. దారం పెట్టుకోవాలి, ఈ బాగా పెట్టుకోవాలి. నాలుగు కూరలు ఎక్కువ. ఇలా రెండు అవుతాయి కదా. ఒక షోల్డర్కి ఇటు రెండు మొత్తం 4 4. ఎంత చిన్నగా కొంచెం పెద్దగా ఎక్కించింది. పెద్దగా తీసుకుంటే ఇంత ఇరుగ్గా ఉండదండి. ఫుల్ పెట్టచ్చు అని అంటుంది. కొంచెంగా నేను ఫస్ట్ సూదితో టాకా వేసాను చూడు, అది యువతలకు వస్తుంది. ఇప్పుడు పిన్నిస్తో తీయడం నాకు రాదు, ఇప్పుడు మనం తీస్తారు. ఇంత చాలా సరిపోతాయి ఇవి. దానికి అవి కావాలి కదా. సమోసాలు మొత్తం ఇలా సెపరేట్ టైప్లో ఉండాలి. ఇవి ఒక 2. నాలుగు కావాలి కదా మనకి. ఈ క్లాత్ చూడండి, చాలా చిన్నగా వచ్చినాయి, ఇంకా కొంచెం పెద్దగా రావాలి. తిరిగేసారాక రాలేదా? సూది తీసుకోండి. రాకపోతే ఇది కాటన్ క్లాత్ కదా, సిల్క్ లాగా రాదు ఇది. సూది కదా. ఇట్లా కింద కనాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అవ్వాలి మొత్తం రౌండ్ ఇలా. ఇది సీదా, ఫస్ట్ సీదా మీద కుట్టుకుంటున్నా.
డోరీ కూడా ఫినిషింగ్లోకి వెళ్ళిపోనంటే